ధనుర్మాసం మరియు గోదాదేవి రచించిన తిరుపావై ప్రాముఖ్యతపై ఇదొక సంక్షిప్త కథనం. ఈ సోర్సెస్ భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఈ మూడింటి సంగమమైన తిరుప్పావై వెనుక ఉన్న అద్భుతమైన కథను వివరిస్తాయి. చూడండి, ఇది కేవలం ఒక వ్రతం కాదు, దేవుణ్ణి చేరడానికి ఇదొక అద్భుతమైన దారి. సరే, ముందుగా అసలీ గోదాదేవి ఎవరు? ఆమె కథ ఏంటి? ఆమెను భూదేవి అవతారంగా భావిస్తారు. విష్ణుచిత్తుడు అనే ఒక గొప్ప భక్తుడికి తులసి మొక్కల దగ్గర దొరికిందట. చిన్నప్పట్నుంచే శ్రీరంగనాథుడిపై ఎంత ప్రేమ పెంచుకుందంటే ఆయన్నే తన భర్తగా ఊహించుకుంది. ఇక రెండవది, ఆమెకు ఆముక్తమాల్యద అనే పేరు ఎలా వచ్చింది అంటే ధరించి ఇచ్చినది అని అర్థం. ఆమె ప్రతిరోజూ స్వామికోసం కట్టిన పూలమాలలుంటాయి కదా, వాటిని ముందుగా తను పెట్టుకుని అద్దంలో చూసుకునేది. అవి స్వామికి సరిగ్గా నప్పుతాయో లేదో చూసుకున్నాకే పంపేదన్నమాట. ఈ విషయం వాళ్ల నాన్నగారికి తెలిసి ఆమెను మందలించారు. కాని స్వయంగా స్వామివారే ఆయన కలలో కనిపించి ఆమె ధరించిన మాలలే నాకిష్టం అని చెప్పారట. చివరగా తిరుప్పావై సారాంశమేంటి? తిరుప్పావై అంటే పవిత్రమైన వ్రతం అని అర్థం. ద్వాపరయుగంలో గోపికలు కృష్ణుడు కోసం చేసిన వ్రతాన్నే స్ఫూర్తిగా తీసుకొని గోదాదేవి ఈ 30 పాటలు రాసింది. ధనుర్మాసం నెలరోజులు పాడే ఈ పాటల్లో మొదటి 5 వ్రత నియమాల గురించి, తరువాత 10 తన స్నేహితులను పిలవడం గురించి, ఇక చివరి 15 శ్రీకృష్ణుని లీలల గురించి వివరిస్తాయి. దీని అంతిమ లక్ష్యం ఒక్కటే, జీవాత్మను పరమాత్మలో విలీనం చేయడం. ఒక్క మాటలో చెప్పాలంటే తిరుప్పావై అనేది భగవంతుని పట్ల గోదాదేవికున్న అచంచలమైన ప్రేమకు, భక్తికి నిలువుటద్దం.